హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ జేఆర్కే ఛానల్. ఈరోజు మన వీడియోలో భాగంగా ఒక బెస్ట్ కంటెంట్ అన్నది ద మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ అండ్ చాలా మంది యాస్పిరెంట్స్ అవసరమైన కంటెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు ఒక జాబ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కావాల్సినవి ఏంటి, మనం జాబ్ ప్రిపరేషన్లో భాగంగా ఏ విధంగా మన మైండ్ సెట్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని ఉండాలి, అసలు మనకి కావాల్సిన పాసిబిలిటీస్ ఏంటి, మనం ఏ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి, ఓవరాల్ గా దానికి సంబంధించినటువంటి బేసిక్ ఒక యాస్పిరెంట్, ఒక డిగ్రీ కానీ, ఒక ఇంటర్ కానీ, ఒక 10th కానీ అయిపోయినటువంటి యాస్పిరెంట్ ఉన్నట్లుండి గవర్నమెంట్ జాబులో ఒక ప్రిపరేషన్ లో దిగితే వాళ్ళకి కావాల్సిన ఎబిలిటీ ఏంటి, నాకున్న ఈ 5-6 ఎక్స్పీరియన్స్ తో నీకు తెలియజేద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్వాలిఫికేషన్ అన్నది మనకి 3 టైప్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10th అయిండొచ్చు, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ. ఇలా 3 స్టాండర్డ్ లో మన ప్రిపరేషన్ అన్నది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th స్టాండర్డ్, ఇంటర్ స్టాండర్డ్, డిగ్రీ స్టాండర్డ్ అన్నది ఈ పోస్ట్ ఎలిజిబిలిటీ అనేది డిసైడ్ చేస్తుంది. ఇవి కాకుండా డిప్లొమా, తర్వాత ఐటీఐ, తర్వాత అనదర్ సెక్టార్స్ ఉంటాయి. ఇవే ఇస్రో. ఇలా ఈ సైడ్ అయితే ఎస్పెషల్లీ టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏ ఆస్పిరెంట్ అయినా, 10th క్లాస్ పాస్ అయినటువంటి వ్యక్తి అయినా, ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, డిప్లొమా చేసినా, ఐటీఐ చేసినా, ఏ రీసెర్చ్ సంబంధించి ఏ రీసెర్చ్ లో వర్క్ చేయాలనుకున్నా వాటికి కావాల్సిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అభ్యర్థి ఉన్నాడు, పోలీస్ జాబో లేకపోతే రైల్వే జాబో బ్యాంక్ జాబో ప్రిపేర్ అవ్వాలని చూశాడు, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ సెక్టార్ లేక వచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన లైఫ్ లో డిసైడ్ చేసుకోవాల్సిన సెక్టార్ ఏంటి అంటే ఐటీ సెక్టార్, సాఫ్ట్వేర్ సైడా, గవర్నమెంట్ జాబ్ సైడా. ఈ రెండు చూడండి ఫ్రెండ్స్, రెండు ఒకే వరలో ఎప్పుడూ ఉండవు. ఐటీ సెక్టార్ వెళ్ళేది వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ లేక రాలేరు, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవడంలో ఐటీ సెక్టార్ లేక వెళ్ళిపోరు. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అనేది 2 kinds ఆఫ్ ఉంటది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అభ్యర్థి సెక్టార్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి, నా లైఫ్ లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పి ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు ఆయనకు కావాల్సింది జాబ్ టార్గెట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అభ్యర్థి ఉన్నాడు, ఒక బ్యాంక్, లేకపోతే ఒక పోలీసు, లేకపోతే ఒక ఎస్ఎస్సి సిజిఎల్, లేకపోతే రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఒక సెక్టార్ ని డిసైడ్ చేసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి కావాల్సింది కమిట్మెంట్. ఏది ఉన్నా లేకపోయినా నేను సాధించగలను అనే కమిట్మెంట్. తర్వాత టైం వ్యాలిడిటీ. ఉన్నట్లుండి ఒక అభ్యర్థి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో దిగానే 6 months క్లియర్ చేయాలి, 1 year, 2 year, 3 year, 4 years, 5 years, ఇలా ఎన్ని ఇయర్స్ అయినా సరే టైం వ్యాలిడిటీ అన్నది అస్సలు ఉండదు. మీ లక్ అంటే 6 months కొడతారు, 1 year కొడతారు, 2 years కొడతారు, 3 years కొడతారు, 5 years అయినప్పటికీ కూడా జాబ్ క్లియర్ చేయలేకపోవచ్చు. బట్ టైం వ్యాలిడిటీ ఎవరైతే ఇప్పుడే కొట్టాలి, ఇన్ని ఇయర్స్ లో కొట్టాలి అని చెప్పి టైం వ్యాలిడిటీ పెట్టుకుంటే వాళ్ళు ముందే చెప్తున్నా ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ లో దిగద్దండి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ లక్, ఇట్ ఈస్ ఫేట్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండింగ్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. అండ్ ఈవెన్ 99% ఆఫ్ యూ హ్యావ్ హార్డ్ వర్క్, యూ నీడ్ 1% ఆఫ్ లక్. సో నా ఎక్స్పీరియన్స్ కొద్దీ చెప్తున్నా ఫ్రెండ్స్. తర్వాత మీ టైం వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత పర్సివరెన్స్, పట్టుదల. నువ్వు ఏదైనా ఒక టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు, అది ఎంతసేపు అయినా, ఎంత టైం అయినా, ఎన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినా పట్టు వదలని విక్రమార్కుల్లాగా నువ్వు ఈ పట్టుదలతో ఉంటే ఆ గమ్యం ఎంత దూరం ఉన్నప్పటికీ ఆ టార్గెట్ ని నువ్వు ఖచ్చితంగా ఛేదిస్తావు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ ఒక చిన్న రోడ్డు హైవేలో వెళ్లాలని చెప్పి ఎవ్వరూ అనుకోరు. ప్రతి గులకరాళ్ళున్నా, ముళ్ళున్నా, చెట్లు వచ్చినా, ఏ అడ్డం వచ్చినా వాటిని నరికేసుకుంటూ మరీ మనం ముందుకెళ్ళాలి. అప్పుడే మన పట్టుదల అనేది ఏంటంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది ఫ్రెండ్స్, ఈజీగా ఒక రోడ్ హైవే ఎక్కి ఒక గమ్యస్థానాన్ని చేరేటట్లయితే ఇప్పుడున్నటువంటి 10th అయినా, ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా ఎవరైనా ఈజీగా పాస్ అయిపోయి ఈజీగా క్వాలిఫికేషన్స్ తో జాబ్ సెట్ చేసుకుంటారు. మరి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్స్ జరిగిన పోలీస్ ఎగ్జామ్ లో చూస్తే ఆంధ్రప్రదేశ్ పోలీస్ లో 6,100 పోస్టులు ఉంటే ఫైనల్ ఎగ్జామ్ 38,000 మంది రాశారు. ఇంత ఎగ్జాక్ట్ నీకు ఎలా తెలుసు అన్నా అంటే, అందులో నేను ఒక మెంబర్, నేను కూడా ఈ ఎగ్జామ్ మెయిన్స్ రాసిన వాడినే. సో సరే, అది మ్యాటర్ కాదు. మొత్తానికి మీ పట్టుదల అన్నది మీ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు ఒకటే పట్టుదలలో ఉండాలి. ఇంకా తర్వాత వచ్చేసి ఎంజాయ్మెంట్స్. నేను చెప్పే మోస్ట్ ప్రిఫరబుల్ పాయింట్ ఏమంటే ఎంజాయ్మెంట్. 0 ఎంజాయ్మెంట్స్.
నువ్వు ఎప్పుడైతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టావో ఆ రోజు నుంచే నీ లైఫ్లో ఎంజాయ్మెంట్ అనే పదాన్ని తీసేయాలి. ఒక్కోసారి అనిపిస్తుంది ఇంటికి వెళ్దామా, ఇంకా ఈ ప్రిపరేషన్ ఏం చేద్దాంలే ఆపేసి అని. వెళ్ళలేవు. ఒక్కోసారి ట్రిప్స్ వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి. ఆ ట్రిప్స్ వెళ్ళినప్పుడు కూడా మనతో సరిగ్గా మనీ ఉండవు, ఏముండవు. కేవలం నువ్వు వెళ్ళినా కూడా ఎంజాయ్మెంట్ చేయలేవు. ఎందుకంటే ఎక్కడన్నా బయట ప్లేస్కి వెళ్ళినామంటే ఒక 10 మంది ఉన్నారంటే వాళ్ళు నిన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏం చేస్తున్నావు. గవర్నమెంట్ సెక్టార్లో వచ్చే అతి పెద్ద టాస్క్ ఏమంటే ఎక్కడికి వెళ్ళినా నువ్వు చేస్తున్న పని ఏంటి, నీ జాబ్ ఏంటి. నువ్వంటూ గవర్నమెంట్ జాబ్ కొట్టేంత వరకు, ప్రిపరేషన్లో నుంచి బయటకు వచ్చేంత వరకు నువ్వు ఎవరికి సొసైటీలో ఆన్సర్ కూడా చేయలేవు. సో మ్యాక్సిమం 2, 3, 4 ఇయర్స్ అయినా పర్లేదు నా లైఫ్ని సాక్రిఫైస్ చేసి, నాకు ఫర్ ఎగ్జాంపుల్ 25, 26, 27 అనుకో, నా లైఫ్ ఇంకా 50 ఇయర్స్ నేను బాగుండాలి అనుకుంటే ఈ 2-3 ఇయర్స్ నువ్వు ఖచ్చితంగా కంపల్సరీగా కష్టపడక తప్పదు. ఆ నెక్స్ట్ ఫర్దర్ వచ్చేసి కెరీర్. నీ కెరీర్ అన్నది నువ్వు డిసైడ్ చేసుకున్న ప్రస్తుతం స్టెప్ మీదే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏ స్టెప్ అయితే తీసుకుంటావో ఆ స్టెప్పే నీకు ఫ్యూచర్ కి ఎదుగుతుంది. ఇప్పుడు నువ్వు రాంగ్ స్టెప్ రాంగ్ తీసుకున్నావంటే ఏదో ఒక రోజు అది కింద పడక తప్పదు. ఇదైతే వాస్తవం ఫ్రెండ్స్. ఎందుకంటే కెరీర్ అన్నది నువ్వు చూస్ చేసుకునే దాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టార్ తీసుకున్నావు, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి, దానికి సంబంధించిన కోర్స్ ఏంటి, అది ఏమా చేయాలి, ఎలా రీచ్ అవ్వాలి, అది. గవర్నమెంట్ జాబ్ సెక్టార్ వచ్చావు, ఇందులో కెరీర్ ఎలా ఉంటుంది. నా ప్రిఫరబుల్ అయితే గవర్నమెంట్ జాబ్ అన్నది ఓకే వస్తే 99% కాదు కదా, 100% మీ లైఫ్, నీ ఫ్యామిలీ, నీ పేరెంట్స్, నీ రిలేటివ్స్ ఓవరాల్ అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ రాకపోతే ఎన్ని ఇయర్స్ టైం మనం వేస్ట్ చేసామే ఏంటి అని చెప్పి నీ బ్రెయిన్లో క్వశ్చన్ మార్క్ ఎప్పటికీ రాకూడదు. ఇంకా తర్వాత వచ్చేసి కమిట్మెంట్. నువ్వు ఏదైతే ఎలాగైతే రీచ్ అవ్వాలనుకున్నావో అది కమిట్మెంట్ అనుకున్నట్లు సాధించేంత వరకు దానికి ఒక టార్గెట్ ఇచ్చేసి ఆ టార్గెట్ లాస్ట్ వరకు నువ్వు 1 బాణం వేస్తావా, 2 బాణాలు వేస్తావా, 3 బాణాలు వేస్తావా, 4 బాణాలు వేస్తావా కాదు, అనుకున్న ప్రతిదీ అక్కడ రీచ్ అయ్యేంత వరకు నీ కమిట్మెంట్ అన్నది సక్సెస్ఫుల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 1 డే ట్రై చేసా, 2 డే ట్రై చేసా, 3 డే చేసా, 4 డే, 5th, 6th, 7th అవ్వలేదు ఇంక వదిలేసి వెళ్ళిపోదాం. ఇది కాదు. 1 మంత్ అయినా, 2 మంత్ అయినా, 1 ఇయర్ అయినా, 2 ఇయర్స్ అయినా, 5 ఇయర్స్ అయినా అదే స్టెబిలిటీ, అదే కమిట్ తో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు టార్గెట్ రీచ్ అవ్వగలవు. లేదంటే ఇన్నాళ్ళు నువ్వు చేసింది 2, 3, 4 ఇయర్స్ హార్డ్ వర్క్ ఈజ్ ఆల్సో వేస్ట్ అయిపోతుంది. ఇంకా పాజిబిలిటీ. చాలా మంది దీనికి ఇచ్చే క్వశ్చన్స్ ఏమంటే ఇది మోస్ట్ ప్రిఫరబుల్ వర్డ్. ఎందుకంటే పాసిబిలిటీ అవుద్దా గవర్నమెంట్ జాబ్ అంటూ కొన్ని లక్షల మంది ఉన్నారు, కొన్ని వేల మంది బయటకు వచ్చారు, ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. అసలు ఎలా అవుద్దా? ఇన్ని లక్షల మంది మనకన్నా ముందు 10th కంప్లీట్ చేశారు, ఇంటర్ కంప్లీట్ చేశారు, డిగ్రీ కంప్లీట్ చేశారు. ఇంతమంది లక్షల మందిలో కాంపిటీషన్ పడి మనం జాబ్ సంపాదించగలమా అని డౌట్ ప్రతి ఒక్కరికి వస్తారు. నా డౌట్ చూడండి ఫ్రెండ్స్, డౌట్ వచ్చిందంటే డౌట్లో ఒకటే ఒక పదం ఉంటుంది. ఈ డౌట్ డి అనే పదం తీసేస్తే అవుట్. వన్స్ నువ్వు డౌట్ వచ్చావా నువ్వు అవుట్ అయిపోయినట్లే. ఎందుకంటే ఈ పాసిబిలిటీలోనే డౌట్ ఉంటుంది. అవుద్ది, నువ్వు ఇప్పుడు కొట్టాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పి టార్గెట్ తీసుకున్నావు, ఇంకంతే. ఎంతో మంది నెగిటివ్ పర్సన్స్ నెగిటివ్గా రియాక్ట్ అయ్యా, లేదు నీ వల్ల కాదురా అని నీ మీద బురద జల్లినా, ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు కూడా, జ్యోతిరావు పులే, మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఇలాంటి వాళ్ళు కూడా ఒకసారి మీకు చెబితే అదొక స్టోరీలా ఉంటుంది. కానీ ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ ఉన్న పర్సన్ జీవితంలో ఈ స్ట్రగుల్స్ ఉన్నాయి. నువ్వు సాధించలేవు, నువ్వేం చేయలేవు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీజే గారిని ఏమన్నారు చెప్పండి. ఆయన ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు. తర్వాత వచ్చేసి బల్బు కలిపిండే ఎడిసన్ 999 సార్లు ఆయన బల్బు కనిపెట్టడానికి ట్రై చేసి 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 లాస్ట్కు 1000 సార్లు ఆయన కనిపెట్టడం జరిగింది. ఆయన అన్న ఒక పదం ఏంటో తెలుసా? సార్ ఇన్నిసార్లు ట్రై చేశారు కదా, మీ పాసిబిలిటీ ఏమంటే, నేను ఓడిపోలేదు, 999 సార్లు ఎలా బల్బు కనిపెట్టకూడదో నేర్చుకున్నాను, ఈ 1000వ వరకు మాత్రం ఎలా కనిపెట్టాలో నేర్చుకున్నాను అన్నాడు. అంటే ఇవన్నీ కేవలం ప్రయత్నాలే. నా జీవితంలో కేవలం మెట్లు మాత్రమే. నేను ప్రతి స్టెప్ 1, 2, 3, 4, 5 కాదు, నేను ప్రతిసారి ఎక్కిపోతూనే ఉంటాను. నా గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దాన్ని చేరుకోవడమే నా టార్గెట్.
చూడండి ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకున్నాను. నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెక్టార్ చూసుకోండి. జాబ్ ఏ టార్గెట్ ఫిక్స్, టైం వ్యాలిడిటీ పెట్టుకోకండి, పట్టుదలతో ఉండండి, ఎంజాయ్మెంట్స్కు దూరంగా ఉండండి, జీవితం మీద ఫోకస్ చేయండి, కమిట్మెంట్తో ఉండండి. పాసిబిలిటీ అవుద్దా అవ్వదా లేదా అనేటువంటి ఒక డౌట్ పక్కన పెట్టండి. ఇప్పటి నుంచి జరిగే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగ ప్రిపరేషన్ అయినా, ఐటీ సెక్టర్ అయినా, ఏ సెక్టర్ అయినా, నేను నాకున్న ఎక్స్పీరియన్స్ కొద్దీ నా ఫ్రెండ్స్ చాలా మంది ఐటీ సెక్టార్స్ ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ సెక్టార్స్ ఉన్నారు, రైల్వేస్ ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు నాట్ ఓన్లీ ఫేక్ ఇన్ఫర్మేషన్, మీకు ఫేక్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇన్ఫర్మేషన్ నా దగ్గర జెన్యూన్ ఉంటేనే మీకు అందజేయడం జరుగుతుంది. మరికొద్ది ఇన్ఫర్మేషన్ కానీ మరికొన్ని వీడియోస్ కానీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ సరైన ఇన్ఫర్మేషన్ లేక ఎవరెవరో యూట్యూబ్లో చెప్పే చెత్తని ప్రిపేర్ అయిపోయి వాళ్ళ జీవితాలని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో టైం వేస్ట్ చేసుకుంటారు. అలాంటి టైం లేకోకుండా ఫుల్ క్లారిటీ కోసమైనా ప్లీజ్ మన ఛానల్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక నేను నెక్స్ట్ చెప్పబోయేది టైం మేనేజ్మెంట్. ఆ టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది నేను ఒక ఫుల్ వీడియోని మీకు చెప్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.